హలో నమస్తే. చైనా వాళ్ళు చేసేటువంటి అతిపెద్ద కుట్ర, వాళ్ళ యొక్క కన్నింగ్ నక్క నక్క అంటారు కదా చైనాని. ఆ నక్క బుద్ధి అనేది ఒక చిన్న రిపోర్ట్లో బయటపడింది. అది చూపిస్తారు చూడండి మీకు. ఈ చైనా వాళ్ళు రీసెంట్గా చైనా మీద ఒక చిన్న రిపోర్ట్ ఒకటి అమెరికాకి సబ్మిట్ చేశారు. ఆ రిపోర్ట్ ఏంది? యుఎస్ చైనా ఎకనామిక్ అండ్ సెక్యూరిటీ రివ్యూ కమిషన్ అని ఒక రిపోర్ట్లో చైనా గురించి అమెరికాకి ఒక రిపోర్ట్ వెళ్ళింది. ఆ రిపోర్ట్లో చైనా చేసినటువంటి కుతంత్రాన్ని సింపుల్గా బయటపెట్టేశారు ఆ రిపోర్ట్లో ఏముందో చూద్దాం. గతంలో పహల్గామ్లో 26 మందిని టెర్రరిస్టులు కాల్చిన తర్వాత మన వాళ్ళు తిరిగి దాడి చేశారు. తిరిగి దాడి చేసిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓన్లీ ఆ యొక్క టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే కొట్టారు. దేశం జోలికి వెళ్ళలేదు. తర్వాత వాళ్ళు కొద్దిగా కవ్వించారు. ఓకే, అక్కడ జమ్మూ కాశ్మీర్లో వాళ్ళు షెల్లింగ్ చేశారు. షెల్లింగ్ చేస్తే కొంతమంది చనిపోయారు. అప్పుడు మనోళ్ళకి తప్పక తిరిగి దాడి చేసి అక్కడ ఉన్నటువంటి కొన్ని క్రికెట్ స్టేడియం మీద అక్కడక్కడ మీద మనోళ్ళు దాడి చేశారు. ఓకే, ఇది జరిగింది, అప్పుడు జరిగింది. దాన్ని చైనా వాళ్ళు ఎలా వర్ణించారు వాళ్ళ రిపోర్ట్లో అనేది ఇప్పుడు ఈ కథ. వాళ్ళు ఎలా వర్ణించారు, ఎందుకు వర్ణించారో కూడా చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ఇది ఫాక్స్ అన్నానే, ఇగో ఇతని వ్యక్తి నక్క బుద్ధి చూపించాడు. ఈ చైనా వాడు మధ్యలో ఉన్నవాడు వాడేం నక్క బుద్ధి చూపించాడంటే చూడండి, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో కన్నింగ్ ఫాక్స్ అని ఎందుకు నేను టైటిల్ పెట్టింది. ఇది రాశాడు. ఇదేమని, చైనాస్ గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ త్రూ, అంటే వీళ్ళు రాయాల, ఈ చైనా గురించి రిపోర్ట్ వెళ్ళిన రిపోర్ట్లో ఉందన్నమాట. ఏమని, చైనాస్ గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ త్రూ రీజనల్ కాన్ఫ్లిక్ట్స్. రీజనల్గా గొడవ పెట్టి దాని ద్వారా వాళ్ళు ఎలాగా లబ్ధి పొందుతారు. చైనా వాళ్ళు రీజనల్ గొడవ పెట్టి ఎలాగా గొడవ పెట్టి తన్నుకుంటుంటే చలి కాసుకోవడం అంటారే, ఆ చలి కాసుకుంటున్నాడు ఈ చైనా వాడు అంటానికి ఇది ఒక ఉదాహరణ. ది రిపోర్ట్ అనలైజ్డ్ దట్ Pahalgam crisis and Operation Sindoor as a case study in how China exploits geopolitical flashpoints for military industrial gains. Simple. Okay. ఈ రిపోర్ట్ ఏంటంటే, చైనా వాళ్ళు రీజనల్గా గొడవ పెట్టి వాళ్ళు ఎలాగా మిలిటరీ గెయిన్స్, ఇండస్ట్రియల్ గెయిన్స్ని, లాభాలు సంపాదించుకోవడానికి ఎలాగ రీజనల్ గొడవలను వాడుకుంటారని ఒక కేస్ స్టడీగా తీసుకొని చైనాని స్టడీ చేసిన రిపోర్ట్ అమెరికాకి పోయింది. అర్థమవుతుందా? సమ్మన్ డిడ్ ఏ ప్రాజెక్ట్ యాజ్ ఎ కేస్ స్టడీ చైనా, హౌ దే ఆర్ యూజింగ్ రీజనల్ కన్ఫ్లిక్ట్స్ యాజ్ ది గెయిన్ ఫర్ దేర్ ఇండస్ట్రియల్ అండ్ మిలిటరీ గెయిన్స్ అనేది ఈ పర్టికులర్ రిపోర్ట్ అనమాట. దాంట్లో షాకింగ్ ఫ్యాక్ట్స్ రెండు తెలిసాయి. ఒకటి, డెడ్లీ ఇన్సర్జెంట్ అటాక్ అనే పదం వాడారు. ఇన్స్టెడ్ ఆఫ్ ఏ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రర్ ఆపరేషన్ అనే పదం వాడకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ డెడ్లీ ఇన్సర్జెంట్ అటాక్ అనే పదం వాడాడు. యాక్చువల్గా ఇప్పుడు మనం ఏం ఆరోపణ చేసాము, పాకిస్తాన్ వాళ్ళు స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం, పాకిస్తాన్ వాళ్ళు వెనకుండి టెర్రరిస్టుల్ని ఇండియా మీదకి పంపించి దాడి చేయించారని కదా మనం చెప్పాము. ఓకే, మనం చెప్పింది అది. బట్ ఇది వాడి రిపోర్ట్లో ఏం రాశాడు, డెడ్లీ టెర్రరిస్ట్ ఇన్సర్జెంట్ అటాక్ అని చేశాడు. ఇన్సర్జెంట్ అటాక్ అంటే పాకిస్తాన్కి సంబంధం లేదు, వీళ్ళు పాకిస్తాన్ టెర్రరిస్టులు ఇండియాలోకి వెళ్ళి ఇన్సర్జెన్స్లోకి వెళ్ళి అటాక్ చేశారు అని అన్నాడు. స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అనే పదం ఎందుకు వాడలేదంటే టు సేవ్ పాకిస్తాన్. ఇప్పుడు ప్రపంచానికి ఏం చెప్పాడంటే పాకిస్తాన్ తప్పలేదు, ఇది కేవలం ఒక టెర్రరిస్ట్ ఇన్సర్జెంట్ అటాక్, ఇది దేశం ప్రోత్సహించినటువంటి టెర్రరిజం కాదని ఒక కలర్ ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పదం వాడటానికి చైనా వాడు చేసినటువంటి ఒక పెద్ద కుట్ర అది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, రెండో పదం ఏం వాడాడంటే పాకిస్తాన్ అచీవ్డ్ మిలిటరీ సక్సెస్ ఓవర్ ఇండియా అనే పదం వాడాడు. పాకిస్తాన్ వాళ్ళంటే ఇండియా మీద మిలిటరీ సక్సెస్ సాధించారు అని అన్నాడు డ్యూరింగ్ ద 4-day క్లాష్. ఇంకేమన్నాడు, పాకిస్తాన్ అనేది గెయిన్డ్ ది అప్పర్ హ్యాండ్ త్రూ ఎఫెక్టివ్నెస్ యూజ్ ఆఫ్ ఎయిర్ డిఫెన్సెస్, కౌంటర్ స్ట్రైక్స్, డౌనింగ్ సెవరల్ ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇంక్లూడింగ్ రఫేల్స్ వైల్ మినిమైజింగ్ దేర్ ఓన్ లాసెస్
అనే పదం ఆ రిపోర్ట్లో రాశారు. అంటే పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళకి వచ్చిన ఇండియా వాళ్ళు వేసినటువంటి ఈ మిసైల్స్ని, ఎయిర్ స్ట్రైక్స్ని మొత్తాన్ని డిఫెండ్ చేస్తూ వాళ్ళని డౌన్ చేసి వీళ్ళని తక్కువ డౌన్ అయినాయి, వాళ్ళు ఎక్కువ డౌన్, ఇండియా ఎక్కువ డౌన్ అయినాయి, వీళ్ళు తక్కువ డౌన్ అయినాయి, అలాగా వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని సాధించారు అని ఆ రిపోర్ట్లో రాశాడు పాకిస్తాన్ని పొగుడుతూ. ఓకే, ఇక రెండోది ఇక్కడ ఏం రాశాడు, ది రిపోర్ట్ సైట్స్ ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ శాటిలైట్స్ ఇమేజ్ ఇవన్నీ వాడాడట. ఏమేంటి ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్, శాటిలైట్ ఇమేజ్లు, క్లాసిఫైడ్ యుఎస్ అసెస్మెంట్స్ ఇవన్నీ చూపించి పాకిస్తాన్కి తక్కువ జట్లు కూలిపోయినాయి, ఇండియాకి 3 నుంచి 8 జట్లు కూలిపోయినాయి, పాకిస్తాన్కి ఓన్లీ ఒక 4-5 కూలిపోయినాయి అని చెప్పి తక్కువ నెంబర్ వేసాడట పాకిస్తాన్కి, ఇండియాకి ఎక్కువ నెంబర్ వేసి రిపోర్ట్ ఇచ్చారట. అలాగే ప్రచారం చేస్తారు. ఎలా చేశాడంటే ఇవి ప్రచారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడాడు. చూడండి ఇక్కడ ఏమేమి వాడాడు, ఇక్కడ బీజింగ్ ఆర్కెస్ట్రేటెడ్ పోస్ట్ కన్ఫ్లిక్ట్ ప్రొపగండా ఎఫర్ట్స్ యూజింగ్ ఫేక్ సోషల్ మీడియా అకౌంట్స్. చైనా వాడేట ఫేక్ సోషల్ మీడియా అకౌంట్స్ వాడేట, ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ వాడేట. ఓకే, స్టేట్ బ్యాక్డ్ ఇన్ఫ్లుయెన్స్ టు, అంటే స్టేట్ అంటే దేశం ప్రోత్సహించేటువంటి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే యూట్యూబర్లు, ఆర్టికల్స్ రాసేవాళ్ళు, జర్నలిస్టులు, న్యూస్ పేపర్ ఇవన్నీ కూడా వాడారట. వాడు ఏం చేశాడు, ఫైనల్గా ఇండియా రఫేల్ జెట్స్ మొత్తం కూడా కూలిపోయినాయి, పాకిస్తాన్ ఆధిపత్యం సాధించింది, పాకిస్తాన్ గెలిచింది అని, పాకిస్తాను ఈ యొక్క యుద్ధం గెలిచిందని చెప్పి ప్రచారం చేశాడట. ఎందుకంటే వాడు ఎందుకు ఇంత కష్టం పడ్డాడు వాడు అంటే, పాకిస్తాన్ని యుద్ధం గెలిచింది, పాకిస్తాన్ ఇన్ని జట్లు కూల్చింది, ఇది టెర్రరిస్ట్ అటాక్, పాకిస్తాన్కి సంబంధం లేదని వాడు ఎందుకు ఇంత డిఫెండ్ చేశాడు పాకిస్తాన్ అంటే, దాని కనుక పెద్ద కుట్ర ఉంది. ఆ కుట్రే ఇది. ఏంటంటే ఆ కుట్ర ఇది ఒకటి చూడండి, చూడండి, వైల్ హైపింగ్ పాకిస్తాన్స్ చైనీస్ సప్లైడ్ J-35 ఫైటర్స్ అండ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ యాజ్ బ్యాటిల్ ప్రూవెన్. అంటే చైనా వాడు పాకిస్తాన్కి J-35 యుద్ధ విమానాలను సప్లై చేశాడు. చైనా వాడు J-35 విమానాలు సప్లై చేశాడు పాకిస్తాన్కి. ఇప్పుడు ఈ స్టోరీ అంతా ఎందుకు క్రియేట్ చేశాడంటే, ఈ J-35 యుద్ధ విమానాలు అనేవి యుద్ధంలో గెలుస్తాయి, పాకిస్తాన్ ఇండియాలో ఉన్న జట్ల మొత్తం కూల్చారు, కాబట్టి మా దగ్గర కొనండి J-35 అని వాడు ప్రొడక్ట్ మార్కెటింగ్ చేసుకోవడానికి ఇంత కథలండి వాడు. అర్థమైందా? J-35 అనేటువంటి యుద్ధ విమానాలను అమ్ముకోవడానికి, వాడు దాన్ని ప్రొడక్ట్ మార్కెట్లో వేరే దేశాలకు అమ్మటానికి, మా యొక్క మెషిన్స్ అనేవి ఇండియా యొక్క యుద్ధ విమానాలను కూల్చేసినాయి అని చెప్పి వాడు పెద్ద కథ రాసి సృష్టించినందుకు కన్నింగ్ ఫాక్స్ అని టైటిల్ పెట్టి మీకు చెబుతున్న ఈ చైనాకి సంబంధించి. దీని గురించే జయరామ్ రమేష్ మన లాస్ట్ పోస్ట్ చేశాడని చెప్పాను కదా, దీని గురించే. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.